సరే, ఈరోజు సిద్ధము సభలో మనం గమనిస్తే 10 లక్షలకు పైగా అనుకున్నటువంటిది 3 లక్షలకి పరిమితం కావటానికి గల కారణాలని ఒక్కసారి గమనించాలి. సరే, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసిందనేటువంటి ఒక ఎఫెక్టు అది సిద్ధం సభ మీద పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లోనూ అది కొంత కనిపించింది, పబ్లిక్లోనూ కొంత కనిపించింది. అంటే ఆ ఎఫెక్ట్ పడింది. రెండోది, ప్రకాశం జిల్లాలో మేదలమెట్లో పెట్టినటువంటిది. దీంట్లో ఎవ్వరూ కూడా జన సమీకరణ విషయంలో ఎవరూ కూడా ఉత్సాహాన్ని ప్రదర్శించలేదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కారణమే, వారి వైఖరే కారణం. ఏదైతే అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడు సభ జరుగుతున్న దగ్గర బాచిన కృష్ణ చైతన్య అని అంతకుముందు అద్దంకి ఇన్ఛార్జ్ ఉంటే అతన్ని తీసేసి హనుమిరెడ్డి అని అతను పెట్టారు. హనుమిరెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ అసలు నాన్ లోకలు, మీరు మీ పనితీరు మాకు చాలండి, మీరు పదండి అని చెప్పని వైసీపీ శ్రేణులే ఆయన్ని వద్దంటున్నాయి. అందుకని ఆయన అక్కడ ఉన్నటువంటి జనాన్ని ఎక్కడ తీసుకొస్తారు? సరే, కొద్దిపాటికి తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ తీసుకురాలేకపోయారు. తర్వాత దాని పక్కన ఉన్నటువంటి సంతనూతలపాడులో మంత్రి నాగార్జున అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా చెప్పారు. ఆయన ఎక్కడి నుంచో గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడొచ్చి ఆయన మమ్మల్ని మాకెందుకండి, ఆయనకో నమస్కారం, ఆయన వద్దండి అంటున్నారు. ఆయన జన సమీకరణ చేయలేకపోయాడు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఏదన్నా 30,000 వేల మందిని తీసుకొచ్చేవాడు. కానీ అక్కడ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ క్యాండిడేట్గా వచ్చారు కాబట్టి వారు అక్కడున్న ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఆయన జన సమీకరణ చేసే పనిలో కొంత నిమగ్నం అయ్యాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి బాలినేని వర్గం సరే కానీ మీరు చేసుకునే పనితో మీరు చేసుకోండి, మేము చూస్తాంలే అని చెప్పని వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. ఇక ఆదిమూలపు సురేష్ అతన్ని ఎర్రగొండపాలెం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అతను వాల్ పోస్టర్లు వేసి ఈయన పరారైపోయాడు, కనపట్టలేదని చెప్పని గొడవ చేస్తున్నారు. దాంతో అతనికి ఏం చేయాలో అర్థం కాక అతను గందరగోళంగా అతను ఉండిపోయాడు. అసలు నేను ఏ పార్టీలో ఉన్నానా, ఏం జరుగుతుందని ఆయనకు అర్థం కావట్లేదు. సరే, కందుకూరులో మానుగుంట మహేదర్ రెడ్డిని తీసేసి అక్కడ యాదవ్ని పెట్టారు. మానుగుంట మహేదర్ రెడ్డిని టికెట్ తీసేతంతో అక్కడ బస్సులు పెట్టి రాండి అంటే ఒక బస్సులో 4 ఎక్కారట. ఒక బస్సులో 4 ఎక్కి చాలే ఈ బస్సు సారి చాలు వెళ్ళని అన్నారంట. అంటే అక్కడ అటువంటి పరిస్థితి. ఇటుపక్క పర్చూరులో ఎవరైతే మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తికి వీళ్ళే నోటీస్ ఇచ్చి నువ్వు రావద్దు అని చెప్పని అతన్ని ఆపేశారు. ఎడం బాలాజీ అతన్ని ఆపేశారు. ఇక ప్రతి నియోజకవర్గంలో, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఆ పార్టీ వాళ్ళు అంటే ఆయనే చేశాడు. వారే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి, వారే కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి, అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు అని చెప్పని అంత బంతి ఆట ఆడేసి మీటింగ్ పెట్టి ఇప్పుడు మీరు అందరూ బలంగా చేయండి అంటే ఎవరు చేస్తారు? అందుకని ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకోలేదు, బలంగా వర్క్ చేయలేదు, బలంగా వాళ్ళ మోటివేట్ చేసి చేయలేదు. దాంతో సిద్ధం సభని ప్రకాశం జిల్లాకి చెందినటువంటి నేతలే సిద్ధం సభని ఫెయిల్ చేశారు. మరి గతంలో మహానాడు జరిగింది, అదే ప్రకాశం జిల్లాలో. ఇది అద్దంకి దగ్గర జరిగితే అది కూడా నేషనల్ హైవే మీద ఒంగోలు దగ్గర జరిగింది. ఆ మహానాడు సభ తర్వాత, ఆ మహానాడు లాస్ట్ ఇయర్ మహానాడు సభకి తెలుగుదేశం పార్టీ అక్కడ మహానాడు సభ నిర్వహిస్తే అది గ్రాండ్ సక్సెస్ అయ్యి తెలుగుదేశం పార్టీకి బూస్ట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ బూస్ట్ రావడానికి కారణం ఏంటంటే మహానాడు సభ ప్రకాశం జిల్లాలో పెట్టింది. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పెట్టిన మహానాడు సభ సక్సెస్ అయింది. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి సిద్ధం సభ ఫెయిల్ అయింది. కారణం అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు అలా ఉన్నారని, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఎలా ఉన్నారనేటువంటి భావన ప్రజల్లో స్పష్టంగా కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ ప్రకాశం జిల్లాలో ఫెయిల్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి అన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సరే, ఇక అదొక అంశం.